పోలీసోడి కూతురువయ్యుండి హత్య ప్రయత్నం చేశావు. నువ్వు ఒక హంతకురాలివి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి సీత. తను స్పృహలోకొచ్చి నిన్నిక్కడ చూసిందంటే డిస్టర్బ్ అవుతుంది. నిజంగా నేను ఆ పని చేయలేదు మావయ్య. నన్ను నమ్మండి. విద్యా టీచర్ని ఒక్కసారి చూడనివ్వండి. రామ్, సీతని నువ్వు పంపిస్తావా, నేను పంపించనా? లోపల పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇక్కడ మీ డిస్టర్బెన్స్ ఏంటి? సైలెంట్గా ఉండండి, లేదా బయటికి వెళ్ళండి. వెళ్ళు సీత, నువ్విక్కడ ఉండొద్దు. అది కాదు మామా. వెళ్ళు. ఇంతమంది చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? ఇంతమంది చెప్తే వినవా నువ్వు? పద. అత్తయ్య, రా. అత్తయ్య. అక్కడే ఉండు. మళ్ళీ లోపలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. మహా, నువ్విక్కడున్నావేంటి? ఏమైంది? నువ్వేంటిక్కడ? ఒక సర్జరీ ఉంటే వచ్చాను. టైంకొచ్చావు. నీతో ఒక పనుంది. ఏంటి మహా, మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? ఆహా, హెల్త్ ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లమే వచ్చింది. మా ఆయన్ని రెండో పెళ్లి చేసుకున్న విద్యాదేవిని మన గౌతమ్ పొడి చేశాడు. లోపల విద్యాదేవికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇప్పుడు అది బ్రతికిందంటే గౌతమ్ గురించి, నా గురించి మొత్తం కథంతా తెలిసిపోతుంది. నేను వాడు జైలు పాలవుతాం. గౌతమ్ ఇప్పటి వరకు చిన్న చితక నేరాలు చేశాడనుకున్నాను. ఏకంగా మర్డర్ అటెంప్ట్ చేశాడా? వాడితో విద్యాదేవిని చంపమని చెప్పింది నేనే. దాన్ని క్లోజ్ చేయరా అంటే సగం చంపి వదిలేశాడు. ఆ సగం నువ్వు పూర్తి చెయ్యాలి. నేనా? ఏమంటున్నావు మహా? విద్యాదేవిని చంపేయమంటున్నాను. నేను పేషెంట్ ప్రాణాలు కాపాడే డాక్టర్ని మహా, మనుషుల్ని హత్య చేసే క్రిమినల్ని కాదు. నేను గౌతమ్ కన్న తల్లినైతే నువ్వు పెంచిన తల్లివి. విద్యాదేవి బ్రతికితే నాకు, వాడికి, నీకు కూడా ప్రమాదం. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దాన్ని లేపేయ్. చెప్పింది అర్థమైందా? చేస్తావు కదా? చెయ్యక చస్తానా? నీ కొడుకుని పెంచిన పాపానికి నీ పాపంలో పాలు పంచుకోవాల్సొస్తుంది. మీ తల్లి కొడుకులు కలిసి ఈ డాక్టర్ని కాస్త హంతకురాని చేస్తున్నారు. మరి అంతగా ఫీల్ అవ్వకు. నువ్వు చేసే ఎన్నో సర్జరీల్లో ఒక సర్జరీ ఫెయిల్ అయ్యి పేషెంట్ డెడ్ అయింది అనుకో. వెళ్ళు. ఆ సుమతి పొరపాటున కూడా స్పృహలోకి రాకూడదు. స్పృహ రాకుండానే చావాలి. ఒకవేళ అది కళ్ళు తెరిస్తే నా డాక్టర్ దాని కళ్ళు మూయిస్తుంది.
చెప్పు. ఆ సుమతి చచ్చిందా? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆ పొడిచేది ఏదో గట్టిగానో 4 పోట్లు ఎక్కువగానో పొడిచుండాల్సింది. అటు ఇటు కాకుండా చేశాం. ఆ టైంకి సీత అక్కడికొచ్చింది. లేదంటే ఆ సుమతిని పూర్తిగా లేపేసుండేవాణ్ణి. ఆ టైంలో సీత రావడం వల్ల సుమతి చావకపోయినా నువ్వు బ్రతికిపోయావు. సీతే సుమతి మీద హత్యా ప్రయత్నం చేసిందని కేసు తన మీదికి పోయింది. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. నీకు హ్యాపీయే కదా మామ్? ఏంటి హ్యాపీ? సుమతికి స్పృహొస్తే తన మీద మర్డర్ అటెంప్ట్ చేసింది సీత కాదు నువ్వు అని చెప్తుంది. ఎంక్వైరీ మొదలు పెడితే డొంకంతా కదిలి మనిద్దరి పేర్లు బయటకొస్తాయి. అప్పుడు నీతో పాటు నా పని కూడా అయిపోతుంది. అయితే హాస్పిటల్కొచ్చి జాతర చేయమంటావా? హ, జాతర? అదే, సగం చచ్చిన ఆ సుమతిని పూర్తిగా చంపేనా? వద్దురా బాబు, ఇక్కడ అందరూ ఉన్నారు. నువ్వు దొరికిపోతే నీతో పాటు నేను కూడా జైలుకి పోవాల్సి ఉంటుంది. సుమతి బతికిపోయినా మనం జైలుకి వెళ్ళాలి కదా మామ్? అది బ్రతికినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే నన్ను టెన్షన్ పెట్టొద్దు. ఇలా పదే పదే ఫోన్స్ కూడా చెయ్యొద్దు. నా మీద డౌట్ వస్తుంది. ఓకే మామ్, నువ్వే నాకు ఫోన్ చేసి అప్డేట్ ఇస్తూ ఉండు. బాయ్. సీత రాకపోయుంటే సుమతిని ఇంకో 4 పోట్లు పొడిచి పూర్తిగా చంపేసుండేవాణ్ణి. అనవసరంగా హాఫ్ మర్డర్ చేసొచ్చాను. సుమతితో పాటు సీతను కూడా పొడిచేసుంటే మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అయి ఉండేది. చా! సుమతి ఎలాగైనా చావాలి. అది బ్రతికే పరిస్థితి వచ్చినా సరే చంపి తీరాలి. సాక్ష్యం లేకుండా చెయ్యాలి. సీతని జైలుకి పంపించాలి. సీత, నాన్న, నాన్న. సీత, ఇక్కడున్నావేంటి సీత? అత్తయ్యకి ఎలా ఉంది? ఏమైంది? సుమతికి ఆరోగ్యం బాగలేదు. హాస్పిటల్లో ఉందని మాకు ఫోన్ చేసి రమ్మన్నావు. సుమతికి ఏం కాలేదు కదా? అత్తమ్మకి ఎలా ఉందో తెలియదమ్మా. అదేంటి సీత, నువ్వు సుమతిని చూడలేదా? అయినా నువ్వు బయట ఎందుకున్నావు? నేను ఫోన్లో మీకు అన్ని విషయాలు చెప్పాను కదా నాన్న. అత్తమ్మ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మర్డర్ అటెంప్టా? అవునమ్మా. అత్తమ్మని ఎవరు కత్తితో పొడిచారు. ఎవరు పొడిచారు? ఎవరో తెలియదు నాన్న. నేను చూసేసరికి అత్తమ్మ కడుపులో కత్తి దిగి ఉంది. అత్తమ్మా, 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 అత్తమ్మా. అత్తమ్మని పొడిచింది నేనే అని అందరూ నన్ను తిడుతున్నారు. అత్తమ్మను చూడ్డానికి కూడా నన్ను లోపలికి రానివ్వడం లేదు. బయటే ఉండమన్నారు.
అత్తయ్య! అత్తమ్మకి ఎలా ఉందో తెలియక నేను రాత్రి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను. వాళ్ళు మనుషులా రాక్షసులా? నువ్వు సొంత మేనత్తను చంపాలనుకున్నావని వాళ్ళెలా అనుకున్నారు? ఎవరో చేసిన నేరాన్ని నీకెలా అంటగడతారు? ఇందులో ఏదో కుట్ర ఉందండి. ఎవరో తెలివిగా ప్లాన్ చేసి కావాలని సీతను ఇరికించారు. ఎలా ఇరికిస్తారు లలిత? సుమతి స్వయాన సీత మేనత్త, రామ్ కన్న తల్లి. సుమతిని సీత ఎందుకు చంపాలనుకుంటుంది? వాళ్ళందరి దృష్టిలో తను విద్యాదేవండి, సుమతి కాదు. తనే సుమతి అని మనం నిరూపించలేకపోయాం. నిరూపించలేకపోతే తను సుమతి కాకుండా పోతుందా? నోరుంది కదా అని సీతపై నిందలు వేస్తారా? వాళ్ళకు తెలియకపోతే తనను పొడిచింది ఎవరో సుమతికి తెలుసు కదా. అత్తమ్మ స్పృహలో లేరు నాన్న. అత్తమ్మ కళ్ళు తెరిచి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. అవునండి, సీత నిర్దోషని సుమతే చెప్పాలి. మనం లోపలికి వెళ్దాం పదండి. నువ్వు కూడా రా సీత. మీరు వెళ్ళండి నాన్న. మళ్ళీ నేను లోపలికి వస్తే అందరూ నన్ను తిడతారు. మేము ఉండగా నిన్ను తిట్టేదెవరు? నీ మీద ఎవరు నోరు పారేసుకున్నా వాళ్ళ సంగతి నేను చెప్తాను. నీ మీద నందరు వేస్తారా? ఒక్కొక్కరిని సెల్లో వేసి తోలు తీస్తాను. ఆవేశపడకండి, ఇది మీ పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. కాస్త నెమ్మదిగా ఉండండి. ముందు మీరు లోపలికి వెళ్ళండి. అత్తమ్మకి ఎలా ఉందో చూడండి నాన్న. అత్తమ్మ నిజం చెప్తే కాని నేను నిర్దోషినని నమ్మరు. అవునండి, ముందు మనకు సుమతి ప్రాణాలు ముఖ్యం. తను క్షేమంగా బయటపడితేనే సీత గురించి చెప్తుంది. పదండి. మీరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాం. వచ్చారా? మీ కూతురు మీకప్పుడే ఫోన్ చేసి పిలిపించిందా? విద్యాదేవికి ఎలా ఉంది బావా? సీత చేసిన పనికి చావు బతుకుల్లో ఉంది. సీత పనిచేసిందని మీరు నమ్ముతున్నారా అన్నయ్య? సీత కాదు, విద్యాదేవి. అవును, తను నోరు తెరిచి మాట్లాడితే అన్ని నిజాలు బయటికొస్తాయి. విద్యాదేవి నోరు మూయించాలని సీత ఈ పని చేసింది. విద్యాదేవిని చంపాలి అని ఇలా ప్లాన్ చేసింది. తప్పుగా మాట్లాడకండి మహాలక్ష్మి గారు. ఆవిడ మీ దృష్టిలో విద్యాదేవి, కానీ మా దృష్టిలో, సీత దృష్టిలో తను సుమతి. సీతకు మేనత్త, ఈ రామ్కి స్వయాన కన్న తల్లి. అలాంటి మనిషిని సీత ఎందుకు చంపాలనుకుంటుంది? ఏంటి శివకృష్ణ గారు, మీ కూతుర్ని కాపాడుకోవాలని పాత కథ మళ్ళీ చెప్తున్నారా? విద్యాదేవి సుమతి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? నిజాలు చెప్తే మీరు నమ్మరు కదా మహాలక్ష్మి గారు. ఆ నిజాల మీదే దాడి చేస్తారు. విద్యాదేవి సుమతి అని సీత నమ్మింది.
ఆవిడ్ని ఎంతగానో ప్రేమించింది, అభిమానించింది. ఆవిడ కోసం పోరాడింది. అలాంటి మనిషిని సీత ఎందుకు చంపాలనుకుంటుంది? ఇంతకాలం సీత మీ ఇంటి కోడలిగా మీకు మంచి జరగాలని ఎంతో తాపత్రయపడింది. మీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడింది. అలాంటి సీత మీద ఇంత పెద్ద నేరం నెట్టడానికి మీకు మనసెలా ఒప్పింది? ఒకప్పుడు సీత మీరు చెప్పినట్టు చేసిందేమో, కానీ ఇప్పుడు సీత అధికారం కోసం పాకులాడుతోంది. ఇంట్లో నన్ను, ఆఫీస్లో విద్యాదేవిని లెక్క చేయడం లేదు. చెప్పు జనా. అవును, సీత మహాను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది. ఆఫీస్లో విద్యకు తెలియకుండా అధికారం చెలాయిస్తోంది. ఆ విషయంలో విద్యకు సీతకు గొడవలయ్యాయి కూడా. ఆ గొడవ మనసులో పెట్టుకుని ఇప్పుడు సీత ప్రతీకారం తీర్చుకుంది. సీత ఎవరినైనా అభిమానిస్తుంది కానీ అధికారం కోసం పాకులాడదు. అందరినీ ప్రేమిస్తుంది కానీ ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోదు. ప్రేమ, అభిమానాలు తప్ప పగ, ప్రతీకారాలు సీతకు తెలియవు. శత్రువునైనా మార్చాలి అనుకుంటుంది కానీ హతమార్చాలని అనుకోదు. ఆ విషయం మేం చెప్పినా సీత చెప్పినా మీరు నమ్మకపోవచ్చు. కాసేపట్లో విద్యాదేవికి స్పృహ వస్తుంది కదా, అప్పుడు తనే చెప్తుంది. పేషెంట్కి స్పృహ వచ్చింది, ఏదో చెప్పాలనుకుంటోంది. చూడండి. సుమతి, సుమతి, చెల్లెమ్మా, ఏంటమ్మా ఈ దారుణం? దేవుడు నీకే ఎందుకిన్ని కష్టాలు పెడుతున్నాడు? నీకేం కాదమ్మా, నువ్వు బ్రతుకుతావు. మళ్ళీ నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. ఇక్కడ అందరూ నిన్ను పొడిచింది సీత అనుకుంటున్నారమ్మా. నీ మీద హత్యా ప్రయత్నం చేసిన నేరస్తురాలు అంటున్నారు. సీతకు నీకు గొడవలయ్యాయని, అందుకే సీత నిన్ను చంపాలనుకుంటుందని నిందలు వేస్తున్నారమ్మా. మేము సీత మంచితనం గురించి చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. జరిగిందేంటో వీళ్ళకి చెప్పమ్మా. నిన్ను పొడిచింది ఎవరో చెప్పమ్మా. నన్ను పొడిచింది సీత కాదు, మహాలక్ష్మి కొడుకు. చెప్పు విద్య, నీ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? సీతేనా? సీత కాదండి.
చెల్లెమ్మా నువ్వు నోరు తెరిచి చెప్తే తప్ప సీత మీద పడ్డ నింద పోదు. ఏం జరిగిందో చెప్పమ్మా. నిన్నెవరు పొడిచారో చెప్పు. చెప్పు విద్య, చెప్పు. సీత సీత